మా ఆయన ఒక 1 వీక్ ట్రిప్ వైజాగ్ వెళ్ళేసి వచ్చాడనమాట. అక్కడ తుని నుంచి మా పాప పీతలు ఇష్టమని పీతలు పట్టుకొని వచ్చాడు. ఈ టక 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 సౌండ్ చేస్తానే ఉన్నాయి. ఇక్కడ హోల్స్ పెట్టి తీసుకొచ్చాడు. దాని పళ్ళు కూడా అంత క్లియర్ ఉన్నాయో. ఇగో ఈ పళ్ళు కావాలి మధ్యలో ఉన్నాయి పళ్ళు చేత చూడరా అంత పెద్ద కళ్ళు వేసుకొని. సార్ ఏంటి సార్ అది? కాళ్ళకే పళ్ళు ఉన్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? సో నేను మా పీతలు కడిగితే శ్రీవాణి గిన్నెలు కడుతుంది అన్నమాట. ఏం చేద్దాం, మా ఆయన కట్టుకున్నప్పటి నుంచి నాకు జీవనం అయిపోయాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. శివాని నేను కరెక్ట్ చెప్పింది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, యాక్టర్స్ అయినా, డాక్టర్స్ అయినా, లాయర్స్ అయినా సరే ఆడవాళ్ళకి అంట్లు తప్పవు, మగవాళ్ళకి తనులు తప్పవు, తిట్లు తప్పవు. శివని శివని అందుకే ఏమంటారు తెలుసా? సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు సీతవి. సీతాదేవి ఎంత కష్టపడిందో పీతలు ఉండాలంటే మీరు అంత కష్టపడాలన్నమాట. దాన్ని కోసి దాన్ని మనకి బాధపడి నేను ఏడవడం నాకు ఇష్టం ఉండదు. నా వల్ల కాదండి. నాకెందుకు కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. మా ఆయన ఒక 1 వీక్ ట్రిప్ వైజాగ్ వెళ్ళేసి వచ్చాడనమాట. అక్కడ తుని నుంచి మా పాప పీతలు ఇష్టమని పీతలు పట్టుకొని వచ్చాడు. ఈ టక 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 సౌండ్ చేస్తానే ఉన్నాయి. ఇక్కడ హోల్స్ పెట్టి తీసుకొచ్చాడు. సౌండ్స్ చేస్తున్నాయి. నాకు పీతలు ఉండడం ఇవన్నీ రాదు. సో నేను నా ఫ్రెండ్స్ ని పిలుచుకొని వడ్డించుకుంటాను నందిని కోసం. లేదంటే మా అత్తమ్మ గారిని పిలుస్తాను. చూద్దాం ఎవరు వీలుంటే వాళ్ళు. వాళ్ళకి కొంచెం వెళ్ళి మేకప్, నేను ఇప్పుడే వచ్చాను అనమాట షూటింగ్ నుంచి. మేకప్ అదంతా తీసి ఫ్రెష్ అయ్యేసి వస్తా. హలో, కాదు ఇక్కడ హోల్ పెట్టారు. ఈ హోల్ నుంచి బయటికి రావు కదా. ఇగో అవునా? ఏమో బాబు, నేనైతే పీతలు తిన్నా. చూద్దాం. సో శ్రీవాణి మాత్రం చెప్పు, అది నైట్ తిండి పెట్టింది కదా, కల్లా ఫీల్ అవుతుంది. వాడు చూడకుండా తీసుకెళ్ళిపోతున్నా, బాధపడుతుంది. ఒక పని చేయి, నేను లోపల ఉంటాను. నిజంగా ఒక పని చేయి, మరి ఓపెన్ చేసి చూపించు. నా సోఫాకి నిల్చో. అంత పైకి అయితే ఎగరవు ఎక్కువ కూడా నిల్చో. నన్ను ఇట్రా తల్లి, సోఫాకి నిల్చో. నాకు బతుకున్న పీతలు అంటే భయం, చచ్చిపోయిన పీతలు అంటే ఇష్టం. నాకు అంతే కదా. ఇంకొక విషయం ఏంటంటే, దున్న పోతుల్లాగా పీతలు కొరికి కొరికి పీక్కు పీక్కు తినే బ్యాచ్ ఇది. అసలు నేను పీతలు కూడా తిన్ను. ఆ ఓవర్ యాక్షన్ చూడు ఒకసారి. అవును, నీకు అలవాట్లేదు కాబట్టి మాకేమో పీతలు అంటే ఇష్టం. శివని పాములే మెడలు వేసుకొని తిరిగింది దాన్ని. యునో, నేను పులిని, ఆడ పులిని. మా డాడ్ అలా పెంచారు. ఒక కోబ్రానే చేతిలో పట్టుకొని తిరిగింది దాన్ని. నాకు ఈ పీత ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ చేస్తే అదేమవుతుంది. శివని అలా వంచకు శివని, ఎట్లా నీకు తెలియదు. అది చెప్పు 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 మా జస్ట్ అలా ఇగో ఓ బానే తెచ్చినా విక్కి. ఓ చాలా ఉన్నాయి విక్కి. లేదు 10-15 ఉన్నాయి. 10-15 ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ అందరూ పిలవండ్రా, ఫ్రెండ్స్ అందరూ పిలవండ్రా, అందరూ పెట్టుకుందాం. పీతలు బానే వచ్చాయి, ఒక 20 వచ్చాయి. అదో రండి. చాలా పీతలు ఉన్నాయి విక్కి. ఒక్క సెకండ్, 20 పీతలు ఉంటాయి. తొందరగా తగులుతున్నాయి. 20 పీతలు ఉన్నాయి. అగో చాలే, పోన్లే
జాగ్రత్తగా వెళ్ళరండి అమ్మ. తీసుకెళ్ళండి ఇంకా. శివాని నేను తినబోయే పీతల్ని జాగ్రత్తలు రండి అనుకో, పీతల్లో వెళ్ళి ముక్కడే రండి అనుకో. కాకపోతే యాక్చువల్గా చెప్పాలంటే కొంతమంది హట్ అవ్వచ్చు, కానీ అంటే మాకు మన పూర్వీకులు నేర్పించింది మనం ఫాలో అవుతాం, కానీ మా అమ్మమ్మ బాగా నేర్పించింది మేడం పీతలు తినడం. నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం నువ్వు బాగా పీతలు తింటావు, ఇంకా అంత సోది చెప్పకు. తినేది ఎలాగో మెక్కుతావు కాబట్టి పోనీ. దామ్మా ధైర్యంగా పట్టేసుకో నువ్వు డబ్బాని. ఇప్పుడు ఈ డబ్బా పట్టుకోనికి ఏమైంది? ఒకటి మీద ఒకటి పడి మరి పడుకున్నాయి అవి. కదులుతున్నాయి తెలియదు. సరే अरे भैया अरे कटना मैं बोला बाजू रखो डालेंगे. Tingnan naman naman. Dorain mo. గుర్తెప్పుడు కదులుతున్నాయి అసలు కాళ్ళు. ఇలా లైవ్ ఫిష్ అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. లైవ్ కానీ మన ఎందుకు ఒకటి ఏం చెప్పాలంటే వీటికంటే మనకి నేల మీద తిరిగే కొంచెం ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే వాటర్ ఏం ఫీలింగ్ ఉండవు మనకి. ఆ బాండ్ నేల మీద తిరిగే కొంచెం బాండ్ ఉంటుంది. ఐ మీన్ ఒక మేకని కోసేటప్పుడు, ఒక కోడిని కోసేటప్పుడు ఒక ఫీల్ వస్తుంది, కానీ చేపలు రొయ్యలు పీతలు బాగుంటుంది. अम्मो नहीं आता, वो बाइट नहीं करते, काट करते మరి కేసాలు నికాలే సో ఓ మై గాడ్ ఫైనల్లీ మై ఫేవరెట్ పీస్ ప్రాన్స్ भैया कैसा निकालना అమ్మో నన్ను వద్దు కట్ చేయద్దు అంటుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. సో ఎంత పీతలు నాకు కీమా ఈజ్ అన్ ఎమోషన్. సో కొంచెం కీమా తీసుకుంటాను అనమాట. కాబట్టి నేను కట్ చేసి చూపించకూడదు కాబట్టి అన్ని తర్వాత తినేది చూపిస్తాను. అంటే మా పాప కూడా కీమా అంటే చాలు. ఫస్ట్ పీతలు, తర్వాత దాని పోటీ ఇది
నిజంగా ఎల్లో, 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 ఎల్లో. నీలిమకి రేపు పొద్దున కూతురు పుడితే దాన్ని ముట్టి కడుతుంటే అలా ఉంది నిజంగా. ఏ నా కొడుకు కడగలేదేంటి? అదే కదా. అగో చూపించచ్చు కదా ఎల్లో అంతా దాని పార్టీ అంటే. అమ్మచ్చి. అగో అయ్యో చికెన్ తినడం వేరే, మటన్ తినడం వేరే, కానీ పీతలు తినడం దారుణం కాదు. ఎన్ని బొక్కలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మాంసం ముక్కలే లేవు అంటే బొక్కల్లోంచి మీరు గుజ్జు. అదే మజా. దాని పళ్ళు కూడా ఒక్క తింటారు కదా, దాని పళ్ళు కూడా ఎంత క్లియర్ ఉన్నాయో. ఇగో ఈ పళ్ళు కావా మరి? కాళ్ళు ఈ మధ్యలో ఉన్నాయి పళ్ళు చెప్పరా, చూడరా అంత పెద్ద కళ్ళు వేసుకొని. సార్ ఏంటి సార్ అది? దాని కాళ్ళే అట్లా. కాళ్ళకే పళ్ళు ఉన్నాయి. కాళ్ళకి పల్లా. ఏమిటండి మీరు మాట్లాడేది? కాళ్ళ గోర్లే అది. కింద కామెంట్ చేయండి గైస్, మీరు కాళ్ళకి పళ్ళు ఉన్నాయని శ్రీమంతి గారు. షేప్లోనే ఉన్నాయి. ఇది చూడు ఒకసారి. ఇగో ఇగో వాట్ ఇస్ దిస్? పొడుగులా ఉంటాయి. శివని చెప్పినా నీకు మామూలు మనం అందరూ ఎలా నడుస్తాం, ముందర ఎలా నడుస్తాం, ఇలా నడుస్తాం. పీతలు ఎలా నడుస్తుంది సార్? సైడ్ నడుస్తుంది. మరి ఇందాక ఆ మాత్రం దానికి ఎందుకు అంత భయపడ్డావు? మనం ఇక్కడ నిల్చున్నాం, అవి సైడ్ నడుచుకుంటూ అటు పోతాయి కదా. మన దగ్గరికి వస్తాయి. మనం ఈ సైడ్ పోతాం, అవి నడుచుకుంటూ వచ్చినావు ఎంతసేపు? అసలు ట్రై చేయాల్సింది యాక్చువల్లీ. నేను చెప్పనా నీలిమా, ఆ పాట్ అంటే ఏంటో తెలుసా? కీరా. నిన్న రాత్రి శ్రీవారి కీరా పెట్టింది దానికి. అమ్మా ఆ డబ్బాలో నాన్నకలు లేకపోతే నేను వీడియోలో చెప్పా కీరా ముక్కలని బావు లాక్కొని మరి తినేస్తున్నాను మురిసిపోయావు కదా. లేదు ఆడుకున్నా కొంచెం తింటే అది తిన్నాయే దానికి ఎంత తింటాయి పీత? మళ్ళా కిలో లాగి చెప్తాను. నీకు పీత గురించి మొత్తం తెలుసు మీ అమ్మకి. మీ అమ్మ ఏమనుకుంటావు? పీత మీద రీసెర్చ్ చేసింది. అవి ఎంత తింటాయి, ఎంత పట్టుసేపు పడుకుంటాయి. ఇగో నేను ఇంత పెద్ద కీర దాదాపు 12 ముక్కలు వేసాను. మీకు 12 ముక్కలు కనిపించాయా? మరి మూసుకోండి. మీదైనా తిన్నాయి, ఎక్కువైనా వదిలేసినాయి. మీరు ఏ టైంకి వస్తారో, ఏ టైం వండుతారో, నీళ్ళు వస్తుందో రాదో, వండుతుందో లేదో నాకు తెలియదు. అప్పటివరకు దానికి పడి ఉంటాయి కదా. నీళ్ళు తిన్నట్టు ఉంటది, దానికి హైడ్రేటెడ్ గా కూడా ఉంటది. నీకు ఒక వీడియో నిన్న రాత్రి పీతలు ఉండాలంటే రాత్రి అంతా నా కల్లో పీతలు పీతలు ఉండాలి ఇవే ఉంది. ఎందుకంటే నా ఫేవరెట్ కూడా పీతలు. నేను ఇష్టం ఇంకోటి ఏంటంటే ఈ waste నేను సాటర్డే సో నీలిమ తినడమే కాదు, ముట్టుకుంది అనమాట. అదే ఒక సండే వచ్చి నా బాధ ఏంటంటే వీళ్ళు ఇన్ని పీతలు తెచ్చారు, వేస్ట్ చేసేస్తారేమో, ఏం చేస్తారు. మా గురించి బాగా తెలుసు కాబట్టి అది వేస్ట్ అక్క పీతలు నేను పచ్చిగా తినేస్తావా మరి? అదే సో నీలిమ పీతలు కడిగితే శ్రీవాణి గిన్నెలు కడుతుంది అనమాట. ఏం చేద్దాం, మా ఆయన్ని కట్టుకున్నప్పటి నుంచి నాకు ఇదే పని అయిపోయాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. అది నార్మల్ గా అందరూ ఆడవాళ్ళు అంటుంటారు కదా, మరి నాకు అవకాశం వచ్చింది ఒకసారి అనేది. అది కూడా నువ్వు పక్కన ఉన్నప్పుడు అందుకే ఉతకాలి, ఇల్లు ఊకాలి, ఇల్లు తూకాలి కూడా వాళ్ళు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత డాక్టర్ అయినా, లాయర్ అయినా ఆడవాళ్ళకి ఇది తప్పదు. ఒక్క నిమిషం. నిజంగా శివని నీవు కరెక్ట్ చెప్పింది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, యాక్టర్స్ అయినా, డాక్టర్స్ అయినా, లాయర్స్ అయినా సరే ఆడవాళ్ళకి అంట్లు తప్పవు, మగవాళ్ళకి ఆడవాళ్ళతో తనులు తప్పవు, తిట్లు తప్పవు. అది కదా. ఇంకా యంగ్ పెళ్లి కదా, మనకు పెళ్లి ఆల్మోస్ట్ 18 ఏళ్ళు అయింది కాబట్టి ఆ మాత్రం చనువు ఉంటుంది. నాకు ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఎంత బాగుందో. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. శివని 5 ఉల్లిపాయలా? శివని విను, అందుకే ఏమంటారు తెలుసా? సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు సీతవి. ఎంతసేపు అడుగుతుండ్రు? సీతదేవి ఎంత కష్టపడిందో పీతలు ఉండాలంటే మీరు అంత కష్టపడాలన్నమాట. ఆ కంపేర్ ఉండు తెచ్చిన వైజాగ్ నుంచి ఈయనే కదా ఉల్లిపాయలు కోసివా? ఉల్లిపాయలు కోసి చిచి చిచి ఏంటిదా? దాన్ని కోసి దాన్ని మళ్ళీ బాధపడి నేను ఏడవడం నాకు ఇష్టం ఉండదు. నాకు అది చూడాలి. కిలోమే నా వల్ల కాదండి. నాకెందుకు కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఉప్పు ఇప్పుడేనా? దీనికి సరిపడ ఉప్పు వేసేయాలి. నాకు స్పూన్తో వేయడం రాదు తెలుసా? అవునా? చేతనే వేస్తారు మీరు. నైస్.
పాత పద్ధతి. అది సరిపోదు. దీని వరకే, మళ్ళీ కూరకు వేరే వేయాలి. మామూలుగా అయితే ఎంత వేస్తారు? నేను దాన్ని చూసి ఇట్లా వేసేస్తా అంతే. నీ కూర కీరకి అన్నిటికీ సరిపోతుంది. నేను ఎనివే కూరలో వేస్తాను. దీనికోసం నాకు వచ్చే ముందు నీలిమా ఇంత చింతపండు నానబెట్టి మరీ పెట్టాలని చెప్తున్నాను. చింతపండు నానబెట్టేసి పెట్టేసాను. యాక్చువల్లీ ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసిన తర్వాత కలపాలి. ఇదేదో ఇంతకు ముందు చూపించినట్టు నాకు గుర్తుంది నీలిమా. ఇంత ధైర్యం వచ్చేది. అరటికాయ వేపుడు తిన్న విశ్వాసం ఎక్కడ పోద్ది చెప్పు? అరటికాయ వేపుడు తిన్న విశ్వాసం అది ఎక్కడ పోద్ది విశ్వాసం? యాక్చువల్లీ చేతు కూడా కలుపుకోవచ్చు. చేతు కలిపి కొంచెం దానికి షార్ప్ ఎండ్స్ ఉంటాయి కాబట్టి చేతులు కొట్టుకుపోతాయి. దానికోసం ఇలా కలుపు. నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది శేఖర్ ఎంత బాధపడతాడు. ఇలా ఆడిస్తుంది చూడు చేతితో. చేసావా మా ఇంట్లో నువ్వు? చేసావా? ఎందుకంటే నువ్వు ఇలా కలిపేది నాకు గుర్తొస్తుంది. మీ ఇంట్లో ఒకసారి నేను పీతల కూర ఉండవు కదా. అయితే సెకండ్ టైం పిలిచుంటాను మీరు. ఈసారి కూడా పీతల కూర కానీ మళ్ళీ నీళ్ళు వల్ల పిలిచాను. సెకండ్ టైం ఇది. ఇంట్లో చూసుకోండి, కలిపేటప్పుడు చేతులు కట్ అవుతాయి. ఎందుకు చేయబెడుతున్నావు? నాకు కొంచెం అంటుకుంటుంది పొయ్యి మీద వేసాక. వదిలే అట్లా కలపాలి. కదపడం కాదు, కలపడం. కలపడమా? దూరం దూరంగా ఉన్నాయి కదా, రెండింటి కలిపేశారు. మా ఇంట్లో బాగుందా? మెల్లిగా మరి గుచ్చుకుంటాయి కోసుకుంటాయి. నువ్వు మాత్రం ఇట్లా కాన్ఫిడెంట్ గా కలిపేస్తావు. అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిస్తాను. వంటలో పీతలు ఎప్పుడు ఉండాలంటే నీరు మీద ఉండాలి. వైజాగ్ కదా మరి ప్రాన్స్ పీతలు చేపలు మామూలుగా. యాక్చువల్ గా చాన్నాళ్ళకి నేను పీతలు వండుతున్నాను. రీసెంట్ గా చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. నేను మా డాడీ పీతలు అంటే సేమ్ అన్న నందిని ఎట్లయితే బాండింగ్ ఉంటారో నేను మా డాడీ అలా అన్నమాట. సో ఇద్దరు ఆదివారం అయితే అన్ని పీతలు రొయ్యలు అన్ని వైజాగ్ లో తెచ్చుకోవడం వండుకోవడం, ఇది మా ఎంటర్టైన్మెంట్ ఆ రోజులు, అంతే కదా. సో ఇవి వండుతుంటే నాకు మా డాడీ గుర్తొస్తుంది. ఇప్పుడంటే అన్ని ఆర్డర్లు పెట్టి వచ్చాయి, కానీ అప్పుడు మాత్రం ఫ్యామిలీ అందరూ సండే వచ్చిందంటే చాలు అలా వెళ్ళిపోవడం. అలా తిను చాలా బాగా చెప్పేది పాపం. వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. కానీ మొన్న న్యూస్ వినగానే వీళ్ళ నాన్నగారు చాలా బాగుంటారు. సేమ్ నీళ్ళ వల్లనే ఉంటారు. జెరాక్స్ కాపీ మా డాడీ. సారీ, వాళ్ళ నాన్నలా ఈవిడ ఉంటారు. నందిని నాన్న ఉంటారు. సో ఎనీవేస్ మనం అయితే మ్యారినేట్ చేసుకున్నాం. ఇది ఒక మ్యారినేట్. ఎప్పుడన్నా కిచెన్ లోకి వస్తే చేస్తే తెలుస్తుంది. తెలుగు వాళ్ళందరికీ తెలుసు. కలుపుకోమని చెప్పు. మ్యారినేట్ అంటే అని ఉప్పు కారం పసుపు అన్ని కలుపుకుని బాగా దిట్టంగా పట్టించి అరగంట పక్కన పెట్టాలి. ఈ లోపల కోసుకుందామండి. పక్కన పెట్టాలి దీన్ని వండాలంటే. వాటన్నిటికీ పట్టాలన్నమాట ఉప్పు కారం అవన్నీ. పట్టించేద్దాం. ఎందుకో మా ఆయన ఒక్కసారి కలుపుతానని చూడాలి ఉంది కానీ కలవట్లేదు. నీకు బాగా ఇచ్చింది, పాడు చేయకూడదు. కర్మ క్రియ మొత్తం నేనే ఉండాలన్నాడు ఇందాక. నేనే వండుతాను, ఎందుకంటే నేను కూడా తినాలనుకుంటున్నాను. ఎక్కువ తెచ్చావు. ఉల్లిపాయలు తినడానికి టేస్ట్ బాగుంటది కానీ కోసే ప్రాసెస్ ఉంటుంది చూడు, అందుకే నేను ఉల్లిపాయలు తక్కువ వేస్తున్నాను. కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయాలి. నా ఇంట్లో తల్లి ఉంది కాబట్టి నేను పెద్ద పట్టించుకోవట్లేదు. అందుకని డైలాగ్ అయితే బాగుంది. పర్లేదు. మా అమ్మ కూడా చేస్తుంది వీడియో, నాకు ఫోన్ చేస్తుంది. చెప్పనా? అందుకే పెద్దలు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదండి. వెరీ లేట్ బ్రో. దాని గురించి మేము ఇంకో కౌంట్ లేదు. మా ఇంట్లో మా అమ్మనే ఉంది, నాకు ఏం ఇబ్బంది లేదని చెప్పాను. నువ్వు రిలేటివ్ వచ్చావు వెళ్ళవా? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ సగం డైలాగ్ లో ఇది డైలాగ్ వేయడానికి రావద్దు. ఇలాంటి ఉల్లిపాయలు కోసి గిన్నె ఎందుకు అప్పుడే హీట్ కి పెట్టేవాడు కదా. మా వంటల ప్రోగ్రామ్ నేను అభిరుచి దాదాపు 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు ఏమో చేశా. ఏ వంట స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మేము గిన్నె పొయ్యి మీద పెట్టేస్తాం. ఆ లోపల అక్కడ అవన్నీ వేస్తాం. గిన్నె వేడైపోతుంది అనే టెన్షన్ లో మనకి కటింగ్ గిటింగ్ ఇవన్నీ ఫాస్ట్ గా అయిపోతాయి.
వామ్మో. అంటే రిలాక్స్డ్ గా చేస్తాం అనమాట. దాని తర్వాత ఆయిల్ వేస్తాం. ఆయిల్ కూడా వేడయ్యేలోపు ఉల్లిపాయలు అయిపోతాయి. అప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు వేగే టైంలో మేము నెక్స్ట్ కూరగాయ కోసేసుకుంటాం. ఫాస్ట్ గా అయ్యే పద్ధతి అది. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎందుకంటే మీరు అన్ని కోసుకున్న తర్వాత గిన్నె పెట్టి వేయించే బదులు ఇది వేడెక్కుతుంటే ఉల్లిపాయ కటింగ్ అయిపోతుంది. ఆయిల్ వేస్తాం, మేము చేస్తుంటాం, నెక్స్ట్ కూరగాయ కట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ వేగేలోపు టమాటా కట్ అలా. సో యూజ్ దిస్ టిప్స్ గర్ల్స్ బికాస్ అట్లయితే మనం ఫాస్ట్ గా వంటలు చేయడం వచ్చేస్తాం కొన్ని రోజులు. సో పొయ్యి మీద గిన్నె పెట్టాకే మేము మొదలెడతాం. ఓకే. సో ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి, అంటే ఉల్లి ముద్ద. ఆనియన్స్ తో పాటు ఇవే ఆనియన్స్ తో పాటు కొంచెం ధనియాలు అండ్ గరం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. అన్ని ఇందులోనే, ఇంక విడిగా వేయక్కర్లేదు. సో దీనికి కావాల్సింది చేతిలోనే. నా చేతి అలవాటు. సో దీనికి ఎంత మసాలా కావాలనేది దాని తగ్గట్టు వేసుకోవచ్చు. షాజీరా అవసరం లేదు. యాక్చువల్ బిర్యానీ ఆకు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చెక్క చాలా అంతే. చెక్క వేస్తాను. చిన్న పువ్వు, చిన్న జాలి, ఎక్కువ వద్దు లేకపోతే ఇట్లా అదొకలా ఉంటుంది గొంతు. చెక్క వేసుకోవచ్చు మంచిగా, అదే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. చాలా. అండ్ యాలకి. ఈ పువ్వు వేసావా? అదొద్దు. అవునా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ మిక్సీ చేసుకొని ఇది బాగా రోస్ట్ చేయాలి. మసాలా డబ్బా బాగుందనుకున్నా, మూత పెట్టడానికి ఎంత ఇబ్బంది చూడండి. బాగుందని చాలా మంది కమెంట్ కూడా పెట్టారు. బాగుందిలే, కాబట్టి ఇదిగోండి కొంచెం టైం తీసుకొని మూత పెట్టుకోండి. ఓపిక. స్పూన్తోనే వేస్తాను. అమ్మయ్య బతికించు. చాలు 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 చాలు. సో ఇది మూత పెట్టడం ఇంతనా? ఓకే, నాకు కూడా వస్తుంది. యాక్చువల్లీ వంటలు చేయడం కాదు, పక్కన వాళ్ళు కిచెన్లో చేయడం టాస్క్ కదా. నేను చెప్పేస్తాను గ్రైండ్ చేయకుండా. నాకు మా ఇంట్లో కిచెన్ లో చేయడం కూడా టాస్క్. ఎందుకంటే నేను ఒకటి ఒక దగ్గర పెడతా, మా అమ్మ ఇంకోటి ఇంకో దగ్గర పెడతా. ఈ ప్రాన్స్ కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత అవి ప్రాన్స్ కదా, క్రాబ్స్. నాకు అన్ని క్రమ్స్ అయిపోయి. సరే ఈ క్రాబ్స్ అయితే కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత ఒక్కసారి ఆయిల్లో వేపి అలా తీస్తే మనకి ఆ నీచు వాసన అనేది పోతుంది అనమాట. ఎస్, కొంచెం ఆయిల్ వేపి తీయాలి. దానికి ఇంకో కడాయి మన అవసరం లేదు, ఒకటే కడేసారు. అవునా? సరే. అమ్మ యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇంట్లో వండుతున్నప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తోనే వాడాలి. మనం ఎప్పుడు ఓపెన్ గ్రౌండ్స్ లో వండుతున్నాడు అప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేయాలి. అన్నయ్య వద్దండి. అయితే ఓపెన్ గ్రౌండ్ లో సన్ ఉన్నప్పుడు ఉండవా? అర్థమైందా? బయట సన్న పడుతున్న బాల్కనీ నుంచి నో ఫ్లేవర్. మేము ఇలా మాడుకుంటాం, మీరు ఏమనుకోవద్దు. నో నిజంగానే మా ఆయన మూలం ప్రకారం ఆయన సన్, నా మూలం ప్రకారం నేను మూన్. సన్ అండ్ మూన్ ఉంటేనే ఫ్యామిలీ బాగుంటుంది. చాలా రొమాన్స్. సన్ను ఫ్లేవర్ నీళ్ళ మీద ఆయిల్. ఆపుతారా? క్రాబ్ వండుతున్నారు ఎలా పోతుంది. నేను ఇందాక నుండి హీట్ పెట్టడం వల్ల నీకు ఆయిల్ ఇమీడియట్ హీట్ అయిపోయింది. మీరు తోపుతారు, అందుకే పోపేస్తా బాగా. నందిని రా, తినేసి నందు పిల్లలు రెడీ, తినేసి వచ్చి. ఇది ఒక్కసారి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే ఏదైనా నీచు వాసన కూడా పోతుంది. చూసారా, మంచి పీత అనే దానికి ఇదే నిదర్శనం. ఇది రెడ్గా అవుతుంది లెగ్ నేను పీతలు వండుతున్నప్పుడు ఇది పైన పొగొస్తుంది. ఏంటో ఉంటుంది నా ఆకులు అనమాట, అలా పైకి వెళ్ళిపోతుంది. నువ్వే అన్నావు కదా, చంపిన తర్వాత కూడా దాని నీళ్ళు కదులుతాయని. పూర్తిగా చచ్చిపోయింది. దాని ఉప్పు కారం కరెక్ట్ వేసారా లేదా, వాళ్ళు న్యాయం చేస్తానా లేదా అని తెలుసుకోండి. ఉప్పు కారం పర్ఫెక్ట్ గా పడే వరకు వాళ్ళ ఆవిడ ఏమంటారు, వాసన పీల్చుకోకుండా ఉండడానికి హెల్మెట్ పెట్టుకుని వచ్చాడు నీలిమకుడు. వాసన పీల్చుకోకుండా ఉండడానికి తెలుసా. వాళ్ళ ఆవిడ పీతలు వండుతుంది అనగా వాళ్ళ ఆయన కూడా వచ్చాడు.
నేను పెట్టేసా నువ్వు టేస్ట్ పోయిందంటారా అవును. నేను వెజ్ ఎంత టేస్టింగ్ ఉంటుంది తెలుసా? ఎవరు ఉంటారు వెజ్ కావాలంటే శ్రీవాణి గారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే బెండి ఫ్రై. నేను అన్ని బాగా చేస్తాను. అంటే నా ఫేవరెట్ అది. నువ్వు అన్ని తింటే ఒకటి ఫేవరెట్ అని చెప్పాలి. అది అన్ని తింటాను, అందులో నా ఫేవరెట్ బెండి ఫ్రై. నేను వండింది అన్ని తింటాను కదా అంటున్నా. తిన్నా కదా, అన్నీ పప్పు టమాటా తిన్నాను, టమాటా పప్పు తిన్నాను. పోగొట్టాం అన్ని నా వేలు మీద ఎక్కువ వేలు అక్కడ పెట్టా పేలిపోతుంది. ఇప్పుడు వదిలేండి. పడిపోతాయి మరి ఓకేనా? తినకపోతే కింద బ్లాక్ పెట్టాను, పక్కన పెట్టాను. అది మిక్సీ కొట్టారు. మిక్సీతో ఎవరు కొట్టాలో చెప్పు. మిక్సీలో కొట్టేయండి. కరివేపిల్లే ఆయిల్ వేసుకో. అంతే ఆయిల్ చాలా వేస్తా. కరివేపిల్లే అండి అది. కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ సరిపోదు కాబట్టి ఆయిల్. కొన్ని కూరలు అలా వండుకొని తింటేనే బాగుంది. ఏదనేది పచ్చిమిరపకాయ గాడు. లాస్ట్ టైం కూడా మీ అన్నయ్య పీతలు తెచ్చాడు, నువ్వే ఉండవేమో. వీడియోలు చూస్తే కానీ గుర్తురాదు. నేనే ఉండే అప్పుడు కూడా కదా. నువ్వు గుర్తొస్తే ఇంకా నీతో కూడా ఉంది. ఓకే, అప్పుడు తన చేపల పులుసు చేసింది, నేను పీతలు చేశాను. నాకు అది గుర్తులేదు. టైటిల్ ఏం పెట్టాడు తెలుసా? మా చెల్లి పీత ఏదో పెట్టాడు. ఓ చెల్లి పీత, ఓ చెల్లి రొయ్యనా, చేప. నీపా చేప నీలిమా పీత అని పెట్టారు. ఏదో అట్లా టైటిల్ పెట్టాడు. ఇప్పుడు ఏం పెడుతుంది సార్? నీలిమా తుమ్మిలి కర్రీ ఉండిందని. ఈ గాడు తుమ్ములు వస్తాయి. దుమ్ముల కర్రీ తుమ్ములు అంట. ఉల్లిపాయని ఇంతకన్నా దూరంగా అద్భుతంగా ఎవరైంది ఇంకా వేగాలి. మాడగొట్టాలా? ఇదైతే వేగింది యాక్చువల్లీ. ఇంకా వేగాలి. ఇంకా వేగితే బాగుంది. ఇది ఇంకొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే మీకు మసాలా కాదు. మా అమ్మ నూనె కూర చూస్తే హరిం అనిపిస్తుంది. హరిం మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా చెప్పనా? నేహా ఇస్ కమింగ్. మన నేహ వస్తుందా? మా నేహ చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చింది. సో అంటే మేము పక్క పక్కనే ఉంటామండి, చాలా పక్కనే ఉంటాం కానీ సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చింది. కానీ హైలైట్ ఏంటంటే నేహ ఒక నేషనల్ లెవెల్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ లా తెలుసు. ఈ ఒక నేషనల్ లెవెల్ డాన్సర్ గా కూడా మీ అందరికి తెలుసు. లేదులే, నీ డాన్స్ చూస్తున్నాం. అండ్ ఇంకోటి ముఖ్యంగా మా ఖమ్మం జిల్లా గర్వంగా ఉంది. అది ఫస్ట్ చెప్పి తర్వాత జిమ్నాస్టిక్స్ అన్న చిన్నప్పుడు నేర్చుకుంది. ఇప్పుడు మన బీబీ జోడి మీరు చూస్తున్నారు కదా, డాన్స్ అనేది తను అప్పుడప్పుడు సరదాగా అలా చేయడం తప్ప పెద్ద కాంపిటీషన్ లెవెల్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ కాదు. అయినా సరే అందులో కూడా అలా చేస్తున్నా అంటే సూపర్. ఈ పర్టికులర్ బీబీ జోడి సీజనే నేను ఒక పూర్తిగా ఒక డాన్స్ షోలో ఇంతకాలం ఉండింది. ఇంతకు ముందు అన్ని మెడరగడం, కాలెరగడం, చెయ్యరగడం. కనీసం నువ్వు విన్ అవుతావు అనిపిస్తున్నారు ఎందుకో నిజంగా చూస్తుంటే. తదాస్తు నాకు గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. విశ్వ కూడా భలే చేస్తాను. వెరీ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్క్. సో ముందుగా అయితే
బుక్ ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ చేతికిస్తుంది నా చేతుల మీదుగా. ప్రేమ లేదని ప్రేమించరాదని. నేనే నువ్వేనా? కాదు నేను కాదు. మళ్ళీ నా ఫోటో పెట్టేస్తే ఇదేమన్నా నా కదా అని అనుకుంటారేమో అని జనాలు వాళ్ళ కాదురా బాబు అని డైరెక్ట్ గా ఏ ఫోటో పెట్టేసాము. ఏ ఫోటో ఏ అమ్మాయి బాగుంది, ఏ అమ్మాయి నేను ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు నేను చెప్పనా? ఇప్పటి వరకు అసలు బుక్ ఎవరికి ఇవ్వలేదని చెప్పింది ఫస్ట్ టక్కన. అంటే ఆవిడ చేతులతో నాకు ఇవ్వలేదు, ప్రింట్ చేసే వాళ్ళు వాళ్ళందరూ చాలా మంది ముడతారు కాబట్టి పర్వాలేదు. సో తన చేతులతో ఇవ్వడం ఇంపార్టెంట్. బాగా చేసుకున్నాను. మీ ఇద్దరు చేతులు. కంగ్రాచులేషన్స్ నేహా. ఏ లవ్ స్టోరీ బై నేహా చౌదరి. వా సూపర్. అసలు నేను ఈ కోణం ఉందని యాంగిల్ ఫస్ట్ నిజంగా అసలు ఒక బుక్ రాసేటంత నేహాన్ని మేము షాక్ అయ్యాం. ఎందుకంటే ఎంతసేపు మాకు జిమ్నాస్టిక్స్, ఓకే బాడీ ఫిట్నెస్ గురించి మాట్లాడటం ఇలాంటి సబ్టైటిల్స్ చూడు. ప్రయాణం, గాయం, మూవీ నేమ్స్, పరువు ప్రతిష్ట. అవును మూవీ నేమ్స్ ఇవన్నీ. వావ్. అన్వేషణ 100% లవ్. ఇంక లేటెస్ట్ వచ్చింది. నేను నిజంగా ఒక విషయం చెప్తా. నందిని తెలుగు చాలా అద్భుతంగా చదువుతుంది. నందిని ఏంటి ఈ మధ్య జనరేషన్ పిల్లలు అందరూ కూడా వాళ్ళు తెలుగు చదువుతుంటే కనుక అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. కాబట్టి దాంతో చదివి అంటే ఫస్ట్ నిజమేనేమో అనుకున్నాను, ఎక్స్ప్రెషన్ చూసి అర్థమైపోయింది. ఏ బుక్ ఇవ్వాలనేది ఇప్పటివరకు అర్థం కాలేదు చదవడానికి. ఇప్పుడు నేహా బుక్ అంటే చదువుతుంది. కాకపోతే పాపం ఇంకోటి మెల్లగా చదువుకో, మనసులో గట్టి చదువుకో, నీ హర్ట్ అయిపోతుంది. నీ రాసిన తెలుగు అనుకుంటారు. లేదు నైస్. సో మీరు కూడా చదవండి, చదివి చిన్న రివ్యూ ఇస్తే ఐ విల్ హ్యాపీ. డెఫినెట్గా ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 1.5 year జర్నీ. లేదు నాకు నేను ఇన్స్టా స్టోరీస్ పెడుతూ ఉంటే నేను చూస్తుంటే బుక్ రాస్తున్నాను, బుక్ రాస్తున్నా. వావ్ వావ్ వావ్. ఎక్కడన్నా డీప్ గా ఏమన్నా ఆవిడ ఫీల్ అయిందా అనేది ఒక సెకండ్ ఫోన్ చేసి అడగబుద్ది అయింది. బట్ ఎందుకులే బుక్ వచ్చాక చూద్దాం. నాకు దేనికైనా నువ్వు ఈ బుక్ కోసం నీ గిఫ్ట్ మంచి పీతల కర్రీ అవుతుంది, చేస్తుంది. సో ఆల్ ద బెస్ట్. సో ఇది ఎక్కడెక్కడ దొరుకుతుందో చెప్పండి. అమెజాన్ లో నేహా చౌదరి అని టైప్ చేస్తే అమెజాన్ లో వచ్చేస్తుంది. అమెజాన్ లో మాత్రమే అవైలబుల్. సో ప్లీజ్ ఇదిగోండి బుక్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ కూడా పెడతాం మా నేహాది కాబట్టి. సో డెఫినెట్ గా మీరు హ్యాపీగా లింక్ పెట్టేస్తాం, కావాలంటే పర్చేస్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మా నేహా అనే అమ్మాయిలో రాయడం అనేది నాకు నిజంగా చాలా గొప్పగా ఉంది. సో డెఫినెట్ గా కుదిరితే అందరు తీసుకొని చదవండి. ఆల్ ది బెస్ట్. సో నేహా ఈజ్ వర్సటైల్, మల్టీ టాలెంటెడ్. నాకు చాలా ఇంట్రెస్ట్. మనకి మామూలుగా డైలాగ్ చెప్తే కానీ నోట్ నుండి పలకనికి రాదు, ఇంత రాసిందంటే మరి చదువుతా డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఎప్పుడు నా ప్రతి ఇమోషన్ కి, ప్రతి ఒక అచీవ్మెంట్ కో, ఫెయిలియర్ కో కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని ఈ బుక్ కూడా ఫస్ట్ మీ చేతికి నేను పర్సనల్ గా వచ్చి అందించాలి అని అలా వచ్చి ఉల్లిపాయలు దాదాపు 10 నిమిషాలు వేస్తుంది. అలా చేస్తే తప్ప ఆ రుచి రాదు. దాని పీత ఇష్టం కాబట్టి ఎంత ఇష్టం. అదే వెజ్ అనుకో అయిపోయింది. సాంబార్ ఫ్రిడ్జ్ లో పెట్టి మరి పెడుతుంది. ఎగ్జాక్ట్లీ అండి, తప్పు లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకునే తినండి, ఏం నష్టం లేదు, తప్పు లేదు. వెజ్ చేయి, వెజ్ గురించి మాత్రం చెప్తున్నాను నేను. నాన్ వెజ్ ఇచ్చే ప్రిఫరెన్స్ వెజ్ కి ఇవ్వరు కూడా. ఆ సాంబార్ ఎవరు తినడు కాబట్టి సేల్ కాదు కాబట్టి ఫ్రిడ్జ్ లో పోద్ది. తినచ్చు, బతకడానికి తినాలి కదా. మామూలుగా మేము కింది తింటాం అని గడ్డి తిన్నాం అనమాట. అట్లా ఏం లేదు, వెజిటేబుల్స్ లో కూడా చాలా మంచి. ఒక్క నిమిషం, ఉత్త పీతల్ని కాల్చుకుంటున్నాం. ఆ కాల్చడానికి కూడా వెజ్జే కావాలి, కర్రలు, మంట. ఓకేనా? నాకు అర్థం కాలేదు సార్. పచ్చి మాంసం వేసుకోండి. ఇదిగోండి ఇట్లా మనకి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోవాలి. ఇందులోంచి కూడా మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారా? అలా రిలీజ్ అయిందంటే దిస్ ఇస్ రెడీ, ఇది రోస్ట్ అయిపోయిందని అర్థం. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుందాం. చలో రెడీ. ఇగో ఉప్పు, కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అండ్ ఇందులో కూడా కారం వేసాము. సో దాని తగ్గట్టుగా చూసుకొని వేయాలి. మరి ఇది ఎంత కారం ఉంటుందో తెలీదు. పర్లేదా? మా మీరే కదా అప్పన్న పీతలు ఇగో 4 స్పూన్లు ఇదేం చెప్పాడు. పొప్పు తీసి చాలు. మేము ఎలాగో తక్కువ కారం తింటాం. సాల్ట్ చెప్పండి మీరు. సాల్ట్ ఏంటంటే మేము ఎంత వేసినా అసలు టేస్ట్ రాదు అనమాట అది. కాబట్టి ఒక 5-6 స్పూన్లు వేయొచ్చు. జోక్ చేస్తున్నా నేను. జోకా? నేను సీరియస్ చెప్తున్నా, సీరియస్ గా అడుగుతున్నాను కదా వేస్తూ. జోక్ ఏంటి? ఎక్కువ వేసినావు నువ్వు. లేదు చింతపండు పులిసేస్తాము. మనకు చెప్పు. ఇంత మాట
ధనియాల పొడి. యాక్చువల్లీ నాకు నోరు ఊరిపోతుంది గాయస్. పౌడర్స్ అన్ని ఇందులో వేసుకుంటే ఆయిల్ లో కొంచెం ఆ పౌడర్స్ రోస్ట్ అవుతాయి కాబట్టి చాలు సార్, చాలు చాలు చాలు. ఏంటది? ధనియాల పొడి. అంతే చాలు. అయ్యో సారీ, ధనియాల పొడి. అంటే మా అమ్మ చూడు అన్ని రకాల పొడి అయితే పెట్టింది. కొంచెం లైట్ గా గరం మసాలా, ఎందుకంటే కొంచెం అంటున్నాను, ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్ అన్ని వేసేసుకున్నాము. ఇంకొంచెం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి. మా అమ్మ మసాలాలు కూడా మామూలుగా ఫీల్ అయ్యి ఎక్కడెక్కడో దోసేస్తుంది. కొంచెం గరం మసాలా వేయండి. ఇంకో ప్యాకెట్ కూడా ఉంది, కొంచెం చాలు. ఎంటీ ప్లేస్ లో వేస్తుందని చూసుకో. చాలు అయిపోయింది. చిటికెడు వేయండి. చూసారా ఇది ఎంత రోస్ట్ అయిందో. అట్లా గ్రేవీ కోసం అనుకులాడతారు. ఎట్లా గ్రేవీ రాదు, దాని పీతను ఎంజాయ్ చేయడమే. యాక్చువల్ గా పీతలో చాలు వేస్తేనా వద్దు, ఫ్రెష్ మస్తు స్మెల్ వస్తుంది. కొంచెం ఇవ్వండి అయితే, ఒక్క స్పూన్. అమ్మో అదే ఇచ్చా ఇదే ఇచ్చామని తెచ్చుకోండి. వద్దు వద్దు, యాక్చువల్లీ వద్దు. అస్సలు పాయింట్ చేసుకోదలుచుకోలేదు కదా. పీత ఎట్లా తింటారంటే గ్రేవీగా ఉండదు ఎక్కువగా. ఆ పీతకి గ్రేవీ అంతా అంటుకుపోద్ది అనమాట. అందులోనే వైట్ రైస్ వేసుకుని పీత తింటూ ఆ రైస్ అట్లా తింటారు అనమాట. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం వేపుకున్న పీతలు ఇందులో వేస్తున్నాం. నువ్వు వంట ప్రోగ్రామ్ చేయలేదు ఇంతకుముందు? కెమెరాకి ఇటువైపు పెట్టేస్తే వంటల ప్రోగ్రామ్ ఏం చేయలేదు బ్రో. ఇప్పుడు కెమెరా కనిపిస్తుంది. అదే తీసుకో, ఇది దీనికి ఉందిగా చాలా. ఇది కూడా కావాలా? చుక్క కూడా వేస్ట్ అవ్వాలి. లేడీస్ ఇట్లానే ఉంటుంది. నేను ఆబ్వియస్లీ నీకు రైతులకి నేను స్కూల్ తీసుకున్నావు అంతే. ఇక్కడ మర్చిపోద్దు, గిన్నెలో కూడా అన్నం వేసి దోచుకొని తింటాం. సో ఈ మసాలా అంతా పీతలకు పట్టేలాగా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేనా? కాదు, చింతపండు పులుసు వేయాలి. మూత పెట్టాలి, చింతపండు పులుసు వేసి అప్పుడు మూత పెట్టి మగ్గించాలి. అమెజాన్ డెలివరీ ఇచ్చేదంతా హిందీలో మాట్లాడింది మా నీమా. వైజాగ్ లో హిందీలో మాట్లాడితే అని అందరూ అందులో మన గురించి నాకు మరి హిందీ రాదు. టైమే ఆగా చాలా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. లేట్ గా నేను తీయడానికి. నువ్వు కంగారు కూడా మీ అన్నయ్య కూడా అదే బాపతి. అవన్నీ పట్టేట్లేదు. కింద నుంచి కలపాలి. మీరు పైన ఇలా కూరగాయలు కలిపి కూరగాయలే పైన కలిపితే కిందంతా మాడిపోతాయి. ఇట్లా కింద బొక్కలే ఉన్నాయి మాడడం మాటల గురించి కదా, ఫ్లెష్ బయటికి రాకూడదు. అమ్మాయి దరిదాపులో రాలేట్లేదుగా. నాకు ఇక్కడ తెలుస్తుంది ఆ వేగిన వాసన. సో ఇంత మంచిగా చింతపండు నానబెట్టుకొని పులుసు వేసుకోవాలి. మామూలుగా చింతపండు సరిపోతుంది. మామూలుగా అయితే చింతపండు పులుసు ఎట్లా వేసుకోవాలంటే కర్రీకి అయితే ఇది వేసుకోవాలి. ఇదే పీతలు పులుసు చేస్తాం అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. చేయొచ్చు కదా. కావాలి, ఇంకా కావాలా? ఆ రోజు నైట్ మేము ఎమర్జెన్సీ పొద్దున్నే గృహప్రవేశం కదా, నైట్ మనం వెళ్ళి నువ్వు కూడా ఉన్నావా? వెళ్ళి చున్నీ అవి తెచ్చుకునేటప్పుడు పెట్టండి అని. ఇంకా కావాలా? ఇంకేం మాడట్లేదు అసలు, అడగట్లేదు ఇంకా. కలుపుతున్నాయి. దిస్ ఇస్ ద కలిపే పద్ధతి అంటారు. కింద గీకడం ఇట్లా జరపడం. ఏ పీత ఆ పీత అన్ని పట్టాలి కదా. దీని వల్ల చికెన్ ఎంత సుఖం కదా. కానీ ఇది తింటే ఉంటుందండి. నువ్వు అలాగే ఉన్నా, నేను అలాగే ఉన్నా. ఏం మారింది? ఇంకొంచెం
ఇక్కడ వేయరా? ఒక చోట వేస్తారేంటి? ఇక్కడ వేయాలి, ఇక్కడ కలిపితే వేయాలి, మొత్తం ఇక్కడ పోతుంది. వేయాలి, ఇక్కడ వేయాలి, ఇక్కడ వేయాలి, అలా వేసుకోవాలి. వండడం ఈజీయే, వండేటోళ్ళ కింద ఉంటాం చూడండి, అది చాలా టార్చర్. దీనికి మా అమ్మ బాగా కనెక్ట్ అయ్యింది, నేను కూడా తిడతా ఉంటాను. ఇప్పుడు దీన్ని అదేంటి ఇప్పుడు సో ఇది ఒక్కసారి మరగాలి. హైలో కొంతసేపు మరుగు పట్టిన తర్వాత సిమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి. అప్పుడు పీతలకి జ్యూస్ అంతా పట్టి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలాంటప్పుడు మనం కొంచెం మరిగిన తర్వాత సాల్ట్, కారం, మసాలా అన్ని టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ కలవదు. సో జాగ్రత్తగా వండుకోవాలి. గ్రేవీ లేదన్నారుగా, ఒకటి గ్రేవీ కూడా వచ్చింది. పులుసుకోసావు కదా. అవును, మరి గ్రేవీ అన్నారు కదా. చెప్పాను కదా, మర్చిపోయా. చాలా కష్టపడి మొత్తానికి పీతల కూర నేను రెడీ చేశాను. 100% ఇప్పుడే టేస్ట్ చేశారు అందరూ, చాలా బాగుందని ప్రశంసించారు. ఇంక వీడియో ఎండింగ్ మీరు ఇచ్చారు. ప్రశ్నించలేదు, ఇప్పుడు టేస్ట్ చేసి నిజంగా అద్భుతంగా ఉంది, అసలు బీభత్సంగా ఉంది. అండ్ ఈ రోజు మా చీఫ్ గెస్ట్ గా నేహా గారు ఇచ్చేసి ఆవిడ రావడమే ఆవిడ చేతిలో పీతలు పెడుతున్నాం. సో ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మర్చిపోయాను నేను, సారీ. ఎర్రగైపోయినాయి ఏంటి తెచ్చినప్పుడు అన్నమని ఎర్రగైపోయినా ఫ్రెష్ అని. పీతల కర్రీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. పిలిచిన వెంటనే పాపం మా కోసం టేస్ట్ బాగుంది. నీలిమ వండినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా వ్రతం ఏదో జోకులు గీకులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే పాపం అడిగిన వెంటనే పాపం పిలిచిన వెంటనే వచ్చి వండి పెడతామని చెప్పి వండి పెట్టడం అనేది అందరూ చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి ఫ్రెండ్ తునిలో బోట్లు తయారు చేసే వ్యాపారం అనమాట, ఆయన ఈ పీతలు పంపించాడు. శ్రీవాణి హాయ్ చెప్పు. హలో అండి, ఇదిగోండి పీతల కర్రీ రెడీ అయిపోయింది. నేను హాయ్ చెప్పు. ఇదిగో బాగుందనా? అలా బాగుంది. బతికే ఉన్నాయి పీతలు. రాత్రి దానికి కీరాలు కూడా తినిపించా. రాత్రి కీరాలు కూడా పెట్టింది వాళ్ళకి మావిడ, బతుకున్నాయి. రైట్. థ్యాంక్ యూ. గురునాథ్, తుని కృతజ్ఞత భావం అయింది. పీతలు ఇచ్చి పంపించారని చెప్పి అదేంటి వీడియో కాల్ చేసి మరీ తప్పకుండా చూపిస్తారు. అంతే కదా. చూడండి, ఎవరి పేరు వాళ్ళకి ఇచ్చేయాలి. చాలా రోజులు అవుతుంది.